హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వ్యాపారం ప్రారంభించడానికి కాన్సెప్ట్ డెవలప్మెంట్ మరియు వాలిడేషన్ గురించి తెలుసుకుందాం. ప్రతి విజయవంతమైన వ్యాపారం ఒక ఆలోచనతో ప్రారంభమవుతుంది. అయితే ఆ ఆలోచనను వ్యాపారానికి ఎలా తెచ్చుకోవాలి, దీనిని కాన్సెప్ట్ డెవలప్మెంట్ మరియు వాలిడేషన్ ద్వారా పొందవచ్చు. కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది మీ ఆలోచనను స్పష్టమైన మరియు ఆచరణీయమైన ప్రణాళికగా చేస్తుంది. ఈ దశలో మీరు చేయవలసిన పనులు: కస్టమర్ల అవసరాలను తెలుసుకోవడానికి మార్కెట్ రీసెర్చ్ చేస్తారు, మీ ఉత్పత్తి ప్రత్యేకత ఏమిటో నిర్ధారిస్తారు, మీ ఉత్పత్తి లక్షణాలు ప్రయోజనాలను డిజైన్ చేస్తారు, టార్గెట్ మార్కెట్ను స్పష్టంగా గుర్తిస్తారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేద్దాం. ఇది ఎలా పనిచేస్తుంది? కస్టమర్లు దీన్ని ఎందుకు కొంటారు? దీని ధర ఎంత ఉంటుంది? పోటీని ఎలా ఎదుర్కోవాలి అని మన ప్రశ్నలు ప్రారంభించాలి. వీటికి సమాధానాలు పొందడం ద్వారా మీ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అర్థమవుతుంది. మీ కాన్సెప్ట్ సిద్ధమైన తర్వాత వాలిడేషన్ ప్రారంభమవుతుంది. ఇది మీ ఆలోచన వాస్తవ పరిస్థితుల్లో పనిచేస్తుందా లేదా అని పరీక్షించే దశ. మీరు వాలిడేషన్ కోసం ప్రోటోటైప్ను తయారు చేసి ఫీడ్బ్యాక్ సేకరించవచ్చు. పైలట్ ప్రాజెక్టుల ద్వారా మార్కెట్ ప్రతిస్పందనను అంచనా వేయవచ్చు. పోటీదారుల విశ్లేషణ ద్వారా మీ ఐడియాను మెరుగుపరచవచ్చు. ఉదాహరణ: రవి అనే వ్యక్తి ఒక సీనియర్ సిటిజన్ రిక్రియేషన్ సెంటర్ గురించి ఆలోచించారు. సీనియర్ సిటిజన్స్ కోసం ఒక రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం. అక్కడ సీనియర్ సిటిజన్స్తో పాటు చిన్నపిల్లలు కూడా వస్తారు మరియు జాయింట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇందులో సమస్యలు మరియు ప్రశ్నలు చూద్దాం. 1. ఆపరేషనల్ మోడల్. ఆ సెంటర్ రోజువారీగా ఎలా నిర్వహించాలి? 2. బాలల ఆకర్షణ. ప్రాంతీయ పిల్లలను ఈ సెంటర్కు ఎలా ఆకర్షించాలి? 3. డిమాండ్. ఈ సేవకు డిమాండ్ ఉందా? 4. ఖర్చు. ఇది ఎంత ఖర్చుతో పూర్తి చేయవచ్చు? 5. సేవ యొక్క ప్రత్యేకత. ఈ రీక్రియేషన్ సెంటర్ ఇతర సేవల కంటే ప్రత్యేకంగా ఎలా ఉంటుంది? ఇందుకు విచారణ చేయడానికి కొన్ని దిశలు ఉన్నాయి. పై ప్రశ్నలకు సమాధానాలు కనుగొని ఉత్పత్తి లేదా సేవా కాన్సెప్ట్ రూపకల్పన చేయాలి. రవి తన సర్వీస్ను మార్కెటబుల్ కాన్సెప్ట్గా రూపొందించి వాలిడేషన్ చేయాలి. కాన్సెప్ట్ డెవలప్మెంట్లో ప్రత్యేక పరిగణనలు ఉన్నాయి. 1. ముఖ్యమైన కదిలే భాగాలు: ఉత్పత్తి లక్షణాలు, ముడి సరుకులు, ధరలు, పోటీ మరియు ఇతర అంశాలు. 2. సమగ్ర దృష్టి. ప్రతి భాగాన్ని లోతుగా పరిశీలించాలి. ఎంత ఎక్కువ సమయం కాన్సెప్ట్ డెవలప్మెంట్లో వెచ్చిస్తే మార్కెట్లో అంత సులభంగా విజయవంతం అవుతుంది. వాలిడేషన్ మీకు ఏ విధంగా సహాయపడుతుందంటే, మీ ఆలోచనపై నమ్మకం కల్పించడం, జరిగిన తప్పులను దూరం చేయడం, ఇన్వెస్టర్లకు లేదా రుణదాతలకు మీ బిజినెస్ ప్రాముఖ్యతను తెలియజేయడం. ఆలోచన నుంచి ఆచరణ వరకు కాన్సెప్ట్ డెవలప్మెంట్ మరియు వాలిడేషన్ మీ విజయానికి మార్గదర్శకం. ఈరోజే మీ ప్రయాణాన్ని ప్రారంభించి మీ దృష్టిని వాస్తవంగా మార్చుకోండి. మీ వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమా? అయితే వ్యాపార కోచ్ ఛానల్ను సంప్రదించండి. ధన్యవాదములు.